ఒక బాణం వచ్చి కొట్టిందంటే ఆ బాణానికి ప్రశంస కాదు, ప్రయోగించిన వానికే ప్రశంస. బాణం శక్తి అంతా కూడా ప్రయోగించిన వాని ఎందే ఉంటుంది. రాముని బాణం అని రాముణ్ణి మెచ్చుకుంటున్నాం. నేను రాముని బాణంలా వెళ్తున్నాను అంటే కేవలం ఆయన చేతి పనిముట్టునే. రాముడేం తక్కువవాడు కాదు. సరైన బాణాన్నే ఆయన ఎంచుకుంటాడు. సరైన విధంగా బాణాన్ని మలుచుకుంటాడు కూడా. రాముని చేతి బాణంలా అనుకుంటే చాలు, వెంటనే దానికి తగ్గట్టుగా ఎటు లక్ష్యం పెట్టాలో అటే పెడతాడు ఆయన. యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ. ఒకవైపు చూస్తూ ఉంటే హనుమంతుడు ఆత్మవిశ్వాసం ప్రకటించినట్లు కనబడుతుంది. అదే మాటలో హనుమంతుడు భగ భగవద్విశ్వాసాన్ని చూపిస్తున్నాడు అన్నది కూడా అర్థమవుతుంది. ఆత్మవిశ్వాసం, భగవద్విశ్వాసం ఈ రెండూ కలిస్తేనే ఏ పనినైనా సాధించగలమనే అద్భుతమైన అంశం ఇందులో కనబడుతుంది. పెద్దలు ఒక మాట అంటారు, ఒక ఎడ్ల బండి నడిచింది అంటే ఒక ఎద్దుతో నడవదు, రెండు ఎడ్లు కలవాలి. అదేవిధంగా ఒక కార్యం సాధించాలి అంటే మానవ ప్రయత్నం అనే ఎద్దుతో పాటు భగవద్ అనుగ్రహం అనే ఎద్దు కలిస్తేనే కార్యం అనే బండి నడుస్తుంది. రెండూ ఉండాలి. ఆ రెండిటినీ కలిపి ఒక మాటలో చెప్పాడు. లంకలో కానీ సీతమ్మ కనబడకపోతే నహి ద్రక్ష్యామి యదితాం లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం. అదే వేగంతో స్వర్గానికి వెళతాను. రావణుడు సీతమ్మని లంకకు తీసుకుని వెళ్ళాడు, కానీ అటు నుంచి అటు స్వర్గానికి తీసుకువెళ్ళాడేమో. ఎందుకంటే అమ్మవారు కాబట్టి అక్కడ ఉంచాలని ఉత్తమమైన స్థానంలో పెట్టాడేమో. అటు నుంచి అటే వెళ్తాను. అక్కడ కూడా కనబడకపోతే తిన్నగా వచ్చి లంకను రావణుడితో సహా చుట్టి తీసుకువెళ్తాను అన్నాడట. ఇవన్నీ ప్రత్యామ్నాయాలు. అది కాకపోతే ఇది. మొత్తానికి ఎలాగైనా సాధించి తీరుతాను. హనుమత్స్వామి బయలుదేరుతూ ఉన్నప్పుడు చూపిస్తున్న అద్భుతమైన తప్పకుండా పని సాధిస్తాను అనే దృష్టిని ముందు పరిశీలించాలి. ఈ విషయం పిల్లలు కూడా బాగా తెలుసుకోవాలి. ఒక పని జరగాలి అంటే మొట్టమొదట జరగవలసింది తప్పకుండా సాధిస్తాను అనే విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం చాలు, పని చేయడానికి కావలసినవి అన్నీ సమకూర్చుతుంది. అలా కాకుండా మీరందరూ వెళ్ళమంటున్నారని వెళ్తున్నాను కానీ పెద్దగా ఆశలు పెట్టుకోకండి, ఏమనుకోకండి. ఏదో నాకు తెలిసినంత మేరకు ప్రయత్నిస్తాను ఇలా అంటే అప్పుడే తెలిసిపోతుంది పని ఏమవుతుందో అని. అందుకే తప్పకుండా సానుకూల దృక్పథం ఉండాలి. వ్యక్తిత్వ వికాసం విజయపదం నిర్వహణ సామర్థ్యంలో చెప్పే